Hi my dear electrical aspirants, this is yours Rajshekhar from our Sai Medha Coaching Center, Hyderabad, Dilshuk Nagar. అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను సార్. ఆఫ్ కోర్స్ వీఆర్ వెయిటింగ్ ఫర్ నోటిఫికేషన్, బట్ ఇంకా కూడా నోటిఫికేషన్ గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. మోస్ట్లీ త్వరలో ఎలక్షన్స్కి కూడా పోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 10th వరకు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది అని వినిపిస్తున్నాయి. మరి ఆ లోపు ఏమైనా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఆ లోపు నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏమైనా ఎగ్జామ్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా? లేకుంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తాడా? ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. ఇంకా మన స్టూడెంట్స్ అందరూ కూడా మళ్ళీ జస్ట్ నిన్న కూడా ఎస్పీడీసీఎల్ సిఎండి సార్ని మీట్ అవ్వడానికి చాలామంది వెళ్ళారు. మీకు కూడా ఆల్రెడీ తెలుసు. ఎస్పీడీసీఎల్ సిఎండి సార్ దగ్గరికి నిన్న కూడా ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ వెళ్ళారు. సో కావాల్సిన విధంగా కొంచెం ప్రెజర్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ముందుగా మన నోటిఫికేషన్ ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఎలక్షన్స్ అయిపోయేంత వరకు మనం ప్రిపేర్ అవ్వచ్చు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా దానికి ట్రై చేస్తున్నారు సార్. మరి ఇంకా ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో చెప్పలేము ఇప్పుడే. అండ్ ఈరోజు హైకోర్టు నుంచి ఒక న్యూస్ అనేది బయటకు వచ్చింది. యాక్చువల్లీ దట్ ఈజ్ అబౌట్ 2019 ఎస్పీడీసీఎల్ సార్. ఈ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది 2019 ఎస్పీడీసీఎల్ గురించి మాత్రమే. 2019 ఎస్పీడీసీఎల్ ఎగ్జామ్ రాసి ఆల్మోస్ట్ మెరిట్ లిస్ట్లో ఉండి పోల్ ఎక్కినా సరే 1:2లో జాబ్ రాలేదు, అట్లాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటి సార్ అంటే ఇక్కడ ఆ 2019లో ఆల్మోస్ట్ ఒక 1900 వేకెన్సీస్ వరకు ఫిల్ చేశారు. ఇంకొక 553 వేకెన్సీస్ అలానే మిగిలి ఉన్నాయి అని ఈరోజు ఇచ్చాడు సార్. అయితే ఇక్కడ ఏంటంటే 2019 నోటిఫికేషన్ అప్పుడే 5% అండ్ 95% కోటా అనేది అమలైంది. అంతకుముందు ఇది లేదు. అంతకుముందు ఏముండే సార్, 20% అండ్ 80% ఉండే. అది కూడా 2019కి ముందు నోటిఫికేషన్కి పెద్ద డిస్ట్రిక్ట్స్ ఉండే. ఇప్పుడు ఏమైంది అంటే 2019 తర్వాత చిన్న డిస్ట్రిక్ట్స్కి అది కూడా 5% అండ్ 95% కోటా వచ్చింది. అప్పుడు మహబూబ్ నగర్ అనే పెద్ద డిస్ట్రిక్ట్లో ఇప్పుడు కొన్ని జోగులాంబ గద్వాల్ అని సెపరేట్గా చిన్న చిన్న డిస్ట్రిక్ట్లుగా విడిపోయినాయి. అప్పుడు వాళ్ళు మహబూబ్ నగర్కి నాన్ లోకల్ అవుతారు కదా. ఆ విధంగా మేము జాబ్ మిస్ అయ్యాము, మేము జాబ్ లూజ్ అయ్యాము అని ఒక 110 మెంబర్స్ వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని? ఆ 5% అండ్ 95% కోటాలు మాకొద్దు, మాకు ఇంతకుముందులాగా ఏది ఆ డిస్టిక్లో పెద్ద డిస్టిక్ ఏదైతే ఉందో దాంట్లో మేమందరం లోకల్ కావాలి అని దాన్ని బేస్ చేసుకొని ఈ 110 మెంబర్స్ హైకోర్టుని రీచ్ అవుతే హైకోర్టులో ఫస్ట్ సింగిల్ జడ్జ్ ఇచ్చేసినారు. ఏమి ఇచ్చినారు సింగిల్ జడ్జ్ అంటే ఏవైతే మిగిలిన పోస్టులు ఉన్నాయో వాళ్ళకి ఎవరైతే పిటిషన్ ఇచ్చారో వాళ్ళతోని మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళతోనే, మళ్ళీ వేరే వాళ్ళతోని కాదు అని హైకోర్టు సింగిల్ జడ్జ్ చెప్పేశారు. దానికి మన ఎస్పీడీసీఎల్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 25 అప్పీల్స్ వరకు వెళ్ళారు సార్. 25 అప్పీల్స్ దాఖలు చేశారు. దానికి మొన్న మన జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి అండ్ జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణతో వాళ్ళిద్దరూ డిస్కస్ చేసి ఏదైతే సింగిల్ జడ్జి ఇచ్చారో దాన్నే ఫాలో అవ్వండి, ఆ మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి 110 మెంబర్స్తోని ఫిల్ చేయండి, వాళ్లకు ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు అదే ఆ 5% అండ్ 95% కోటాను కాకుండా ఆ పెద్ద డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళని లోకల్గా వచ్చే విధంగా వాళ్ళతోని ఫిల్ చేయండి అని ఒక స్పష్టత అయితే ఇచ్చింది సార్ హైకోర్టు. అది దీనికి సంబంధించింది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఆ 110 మెంబర్స్ ఉన్నారో పిటిషనర్స్ వాళ్ళతోనే 110 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి పిటిషన్కు అనుకూలంగా తీర్పునిచ్చారు. వాళ్ళతో మాత్రమే ఫిల్ చేయాలి. వాళ్ళు ఎవరైనా పోల్ టెస్ట్ ఎక్కకుంటే పోల్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళని ఫిల్ చేయండి అని హైకోర్టు అనేది ఇచ్చింది. ఎవరైతే 2019 ఎగ్జామ్ రాశారో వాళ్ళలో ఆల్రెడీ మెరిట్ లిస్ట్లో ఉండుంటే అది కూడా పిటిషనర్గా ఉండుంటే ఇది యూజ్ అవుతుంది సార్, లేకుంటే ఇది యూజ్ అవ్వదు. ఎవరైనా 2019 ఎగ్జామ్ రాసి అట్లీస్ట్
మెరిట్ లిస్ట్లో ఉంటే వాళ్ళు కూడా టీఎస్ ఎస్పీడీసీఎల్ ఆఫీస్ని మీరు వెళ్ళి మీట్ అవుతే అసలు ఏంటి ప్రాసెస్ అనేది మీకు కూడా అది పాసిబుల్ అవుతుందా అవదా అనేది తెలుస్తుంది. రైట్ సార్, ఇది దానికి సంబంధించింది మాత్రమే సార్. నెక్స్ట్ ఇంకా వాట్ అబౌట్ అవర్ న్యూ నోటిఫికేషన్, వాట్ అబౌట్ ఎన్పీడీసీఎల్ అండ్ ఎస్పీడీసీఎల్ న్యూ నోటిఫికేషన్ అంటే ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు సార్. మొన్నేదో సాక్షిలో వచ్చినట్టుగా ఇన్ని పోస్టులు ఉన్నాయి అది కూడా కన్ఫర్మేషన్ కాదు సార్. ఏదో నార్మల్గా మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు అక్కడ. అందులో ఎస్పీడీసీలో ఉన్న 600 వేకెన్సీస్ అయినా సార్ జూనియర్ లైన్మెన్ కోసం అని మన స్టూడెంట్స్ కూడా మళ్ళీ కొంతమంది వెళ్ళి అసలు ఇది ఎంతవరకు నిజమని సిఎండి సార్ని కూడా మీట్ అవ్వడానికి వెళ్ళారు నిన్న. బట్ అక్కడ నుంచి కూడా ఆల్రెడీ రెస్పాన్స్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో అలాంటిది దీంట్లో మాత్రం అరౌండ్ 2200+ వేకెన్సీస్ ఉన్నాయి అని ఇచ్చాడు. మోస్ట్లీ అన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అవుతాయి ఎన్పీడీసీఎల్లో. ఎస్పీడీసీఎల్లో ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి అని చాలామంది అనలైటికల్స్ అంటే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్స్ ఎప్పుడు వస్తాయని జనరల్గా మన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా మీకు ఆల్రెడీ షేర్ చేశారు వాళ్ళ వ్యూని కూడా. ఇంకా అంతకన్నా పెద్ద వ్యూస్ ఏం లేవు సార్, ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. బట్ వన్ థింగ్, నోటిఫికేషన్ విల్ బి దేర్, నోటిఫికేషన్ వస్తుంది. బీ ఆన్ ప్రిపరేషన్. ఇక్కడ జనరల్గా లైఫ్ని ఎలాగోలాగో లీడ్ చేయొచ్చు అంటే ఎలాగోలాగో లీడ్ చేయొచ్చు సార్. హైదరాబాద్లో బ్రతికే వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకున్నా, ప్రైవేట్లో ఏదో ఒక జాబ్ చేసుకున్నా సరే అట్లీస్ట్ 30-40 వేలు వస్తాయి సార్. అది కాదు, ఇక్కడ ఒక గవర్నమెంట్ జాబ్తో మన విలేజ్ సరౌండింగ్లో గవర్నమెంట్ శాలరీ తీసుకుంటూ మన విలేజ్ సరౌండింగ్లోనే బ్రతుకుతూ మన విలేజ్ సరౌండింగ్లోనే ఉంటూ మన ఇంటికి దగ్గరగా ఉంటూ మన పేరెంట్స్కి కానీ మన ఫ్యామిలీకి కానీ దగ్గరలో ఉంటూ ఒక మంచి డిగ్నిఫైడ్ స్టేజ్లో ఉండి మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండాలి అంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఇంపార్టెంట్. ఆ గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా ఇట్స్ ఏ వెరీ హార్డ్ వర్క్ కావాలి. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు లక్షల్లో ఉంటారు, జాబ్స్ మాత్రం వేలల్లో, వందల్లో, పదులల్లో మాత్రమే ఉంటాయి. ఆ పదులల్లో, వందల్లో ఉన్న పోస్ట్కి మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, లక్షల మందితో మీరు కాంపిటీషన్, లక్షల మందితో మీరు ఫైట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలో మీకు తెలిసి ఉండాలి. మీరు అంత బాగా ప్రిపేర్ అవుతేనే సక్సీడ్ అవుతాం సార్. నోటిఫికేషన్ వస్తుంది, ఎన్నో కొన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. బట్ హౌ మచ్ యూ ప్రిపేర్డ్, నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అయి ఉన్నావు అనేది ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. ఎస్ ఆర్ నో గైస్? జనరల్గా డిగ్నిఫైడ్గా మనం బ్రతకాలి అనుకుంటే గవర్నమెంట్ జాబ్ మనకు యూజ్ అవుతుంది. ఆ గవర్నమెంట్ జాబ్లో ఐటీఐ చేసి మనం గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే జూనియర్ లైన్మెన్ ఒకటి ఉంది. డిప్లొమా చేసి మన గవర్నమెంట్ జాబ్ రావాలంటే మన స్థాయికి తగ్గట్టుగా సబ్ ఇంజనీర్ ఒకటి ఉంది. బీటెక్ చేసి మనం గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళాలి అంటే మన పొజిషన్కి దగ్గరగా అసిస్టెంట్ ఇంజనీర్ అనే ఒక జాబ్ ఉంది. ఆ నోటిఫికేషన్ వస్తుంది, దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. ఎస్, అది ఒకటే మనకు పాసిబిలిటీ ఉంది, అది ఒకటే సార్. ఐటీఐ చేశాను సార్ నేను, వేరే పాసిబిలిటీ లేదు. మనకు గవర్నమెంట్ జాబ్ రావాలంటే జూనియర్ లైన్మెన్ ప్రిపేర్ అవ్వాలి, అదొకటే పాసిబిలిటీ ఉంది. ఆ పాసిబిలిటీలో 2000 ఉన్నాయా, 2500 ఉన్నాయా పక్కన పెడితే ఒక 50,000 మంది, 60,000 మంది, 1,00,000 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళతో పాటు మనం ఫైట్ చేయాలి. ఆ ఫైట్ చేసే వాళ్ళలో మనం ఐటీఐ వాళ్ళు అయి ఉండొచ్చు, డిప్లొమా వాళ్ళు కూడా మన ఎగ్జామ్ రాస్తుండొచ్చు, బీటెక్ వాళ్ళు కూడా మన ఎగ్జామ్ రాస్తుండొచ్చు. వాళ్ళతో మనం ఫైట్ చేయాలి అంటే వీ నీడ్ టు ప్రిపేర్ వెల్. జనరల్గా మనం హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్క్ కూడా మీకు యూజ్ అయ్యే హార్డ్ వర్క్ చేయాలి. ఏ హార్డ్ వర్క్ చేస్తే ఏ రిజల్ట్ రావాలో మీకు తెలియాలి. దానికోసం వీఆర్ హియర్. ఒక కోచింగ్ సెంటర్ అనేది ఎందుకు అంటే మీరు ఏ వేలో ప్రిపేర్ అవుతే మీకు జాబ్ వస్తుంది, మీకు ఈజీ వేలో ప్రిపేర్ అవ్వాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి, మీకు టీచ్ చేసే వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ ఉండాలి. హైలీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్కి టీచ్ చేస్తున్నారంటే జూనియర్ లైన్మెన్కి బాగా ప్రత్యేకంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి. అప్పుడు మనకు బాగా యూజ్ అవుతుంది. ఆ విధంగా మీరు అన్నీ వెరిఫై చేసుకొని మీ ఓన్గా ప్రిపేర్ అవుతారా, ఎవరిదన్నా గైడెన్స్ తీసుకుంటారా, ఆన్లైన్ తీసుకుంటారా, ఆఫ్లైన్ తీసుకుంటారా, మీ ఇష్టం. బట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సార్ ఆన్లైన్ తీసుకోవాలనుకుంటున్నాను బట్ ఏదో తెలియట్లేదు సార్ అంటే మీ దగ్గర ఉన్న యాప్స్ అన్నీ తీసుకొని ఒకసారి డెమో వీడియోస్ వినండి, నో ప్రాబ్లం.
మీ ఫ్రెండ్స్ని అడిగి ఏ యాప్ తీసుకొని డెమో వీడియోస్ వినండి. ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, ఏ విధంగా చెప్తున్నారు, మీకు అర్థమవుతుందా లేదా, అర్థమయ్యే భాషలో ఉందా లేదా. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నా యూ కెన్ కాల్ టు సాయి మేధా దిల్సుఖ్ నగర్. సాయి మేధా దిల్సుఖ్ నగర్కి కాల్ చేస్తే దే విల్ గివ్ యూ, వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. ఇంకా మీరు నాతో మాట్లాడాలి అనుకున్నా సరే యూ కెన్ కాల్. నేను తర్వాత చెప్తే నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేసి కూడా మీతో మాట్లాడతాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, సజెషన్స్ కావాలన్నా యూ కెన్ కమ్ టు సాయి మేధా దిల్సుఖ్ నగర్. ఐ విల్ గివ్ యూ గైడెన్స్, నో ప్రాబ్లం. మీరు డెమో వీడియోస్ విన్న తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు ఏది మీకు బాగా అర్థమవుతుంది, ఏది మీకు బాగా యూజ్ అవుతుంది. ఆన్లైన్లో మన సాయి మేధా విషయానికి వస్తే సాయి మేధా JLM, ఈ సాయి మేధా JLM అనే యాప్ మీరు గూగుల్ ప్లే స్టోర్లో సాయి మేధా అని కొడితే చాలా యాప్స్ వస్తాయి సార్. బట్ జూనియర్ లైన్మెన్కి మన యాప్ ఇది సార్. అంటే ఈ సెట్ ఉంటుంది, గేట్ ఉంటుంది, అది మీ కావు. మన యాప్ వచ్చేసి సాయి మేధా JLM. ఓకే, అది కాకుండా సార్ ఆఫ్లైన్కి రావాలి అనుకుంటున్నాను సార్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, జూనియర్ లైన్మెన్ కావచ్చు, సబ్ ఇంజనీర్ కావచ్చు, ఏఈస్ కావచ్చు, మీ దగ్గరలో ఉన్న ADEs కావచ్చు, ఎవరైనా సరే మీరు కనుక్కుంటే విచ్ ఈస్ బెస్ట్ వాళ్ళే సజెస్ట్ చేస్తారు విచ్ ఈస్ బెస్ట్. అది ఏదైతే అది ఎస్, అది దిల్సుఖ్ నగరా, ఇంకోట వాట్ ఎవర్ ఇట్ మే బి, దే హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ కదా, వాళ్ళకి తెలుసు కదా ఎక్కడ బాగా చెప్తున్నారు అనేది. సో ఆ విధంగా మీరు కంప్లీట్గా డిసైడ్ చేసుకొని వచ్చిన తర్వాత మీరు ప్రిపేర్ అవుతున్నారు. 3 months 4 months ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది మనకు రిజల్ట్ ఇస్తుంది. ప్రిపరేషన్ ఇంపార్టెంట్ సార్, వే ఆఫ్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్ సార్. ఏ వేలో ప్రిపేర్ అవుతే మనం సక్సీడ్ అవుతామో ఆ వేలో ప్రిపేర్ అవ్వాలి కదా, రైట్ సార్. సో బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎవరైతే ఓన్గా ప్రిపేర్ అవుతున్నారో ఆన్లైన్, ఆఫ్లైన్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, కొంచెం ప్రాణం పెట్టి ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, రైట్ సార్. అండ్ ఎవరైతే ఈ 110 మెంబర్స్లో ఆల్రెడీ పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ అందరికీ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే గైస్, ఇంకా ఎవరైనా మెరిట్ లిస్ట్లో ఉంటే మీరు కూడా ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా చెక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.